మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క కూటమిలో ఇంతవరకు నువ్వు నడిపించారని మేము నమ్ముచున్నాం. వాతావరణం మాకు అనుకూలపరిచారు. సౌండ్ సిస్టమ్ని, వాయిద్యములను, మా స్వరములను, దేవా కరెంటుని కూడా మాకు అనుకూలపరిచినారు. నీకు వందనములు తండ్రి. దేవా తండ్రి, ఇంతవరకు కరెంటు ఉంచినట్లుగా నిశ్చితమైతే ఇంకనూ కరెంటు ఉంచి కావలసిన దివ్యమైన వాక్యాలు మాకు అందించండి. కరెంట్ అంతరాయం లేకుండా సహాయం చేయమని నేను అడుగుచున్నాము. ఇది నీ సువార్త ప్రభువా. నా దోషమును బట్టి, నా పాపమును బట్టి, నా అతిక్రమమును బట్టి, నా యొక్క మోసకరమైన జీవితాన్ని బట్టి ఎక్కడ దేవా నీ కృప తక్కువ కాకుండా నీ సువార్తకు, నీ సత్య సువార్త ప్రకటించబడ్డా నేను ఆటంకంగా కానువలే ఉండకుండా నా నిలువెల కడిగి గృహమునకు కావలసిన వాక్యమును, నాకు మొదట కావలసిన వాక్యమును, కూడి వచ్చిన వారికి ఈ సౌండ్ సిస్టమ్ ద్వారాగా, పిఏ సిస్టమ్ ద్వారా వాక్యం వినిచిన వారికి కావలసిన వాక్యం అందింప చేయమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మరియు సహోదరి సూసన వెస్లీ గారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి కీర్తనలు రాసిన గ్రంథము 34వ అధ్యాయము. కీర్తనలు 34వ అధ్యాయము. ముప్పై 34వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? 2 ప్రశ్నలు వేస్తున్నాడు కీర్తనకారుడు. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? ఏంటండి, అందరం బ్రతుకుతున్నాం కదా అని మీరు అనొచ్చు. ఎలా బ్రతకాలంట? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? బ్రతకడం అందరూ బ్రతుకుతాం, కానీ మేలు నందుచు అనేక దినములు బ్రతకడము కొంత ఇబ్బందే, కొంత సవాలుతో కూడిన అంశము. దావీదు ఈ కీర్తన రాస్తూ లోకమునకు, సర్వ సమాజమునకు ఒక సవాలుకరమైన మాట అందిస్తున్నాడు. ఏంటంటే, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? లోకములోని బ్రతికేస్తాం. లోకంలోని బ్రతకడము ప్రాముఖ్యము కాదు. లోకములో జీవించడం ప్రాముఖ్యము కాదు. మన సాక్ష్యములు అనేక సార్లు నేను కించపరిచి మాట్లాడడం కాదు, కానీ మన హృదయ ఆలోచన, తలంపులు, ఉద్దేశ్యములు ఎలాగుంటాయంటే, ప్రమాదము తప్పితే దేవుడు నన్ను బ్రతికించాడు, కాపాడాడు, మంచిదే. బ్రతికించాడు దేవుడు, కాపాడాడు దేవుడు. ఆ ప్రమాదం నుంచి ఒక యాక్సిడెంట్ అంటే ప్రమాదము, యాక్సిడెంట్ జరిగినప్పుడు, అది యాక్సిడెంట్ అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఏదో బస్కో, ట్రైన్కో, బైక్కో గుద్దితే యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిన సంఘటనని యాక్సిడెంట్ అంటారు. ఇంగ్లీష్ పదమే, మనకు తెలుగు రాదు. అయితే యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగిన సంఘటన. యాక్సిడెంట్ అంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశాను, అనుకోలేదు, ఆయన నాకు ఎదురుపడ్డాడో నేను ఆయనకి ఎదురుపడ్డాను, అనుకోకుండా కలిసాం కనుక వి మెట్ యాక్సిడెంట్లీ, అనుకోకుండా మేమిద్దరము కలుసుకున్నాము. సరే, మన యొక్క ఉద్దేశంలో, మన తలంపులో యాక్సిడెంట్ అంటే ప్రమాదము కనుక, ప్రమాదం అనేది అనుకోకుండా జరుగుతుంది. చెప్తే జరుగుతుందా? ప్రమాదము జరగదు. భూకంపము ఒక ప్రమాదము, అనుకోకుండా వస్తుంది. తుఫాన్ ఒక ప్రమాదము, అనుకోకుండా వస్తుంది. వరద ఒక ప్రమాదం, అనుకోకుండా వస్తుంది. ఏదో వైర్ ఇటు నడుస్తూ ఉంది, దాని మీద అనుకోకుండా కాలు పడింది, షాక్ కొట్టింది, అనుకోకుండా ప్రమాదము వచ్చింది, జరిగింది. మనం ఎలాగైనా సరే బ్రతికినప్పుడు
దేవుడు కాపాడాడు. ఇంకా భూమి మీద బ్రతికి మనం మెతుకులు తినాలి, భోజనము చేయాలని ఏమంటారు? నూకలు ఉన్నాయి కనుక బియ్యం లేవంట. ఏమున్నాయి? నూకలు ఉన్నాయి కనుక బ్రతికేము, మంచిదే. కానీ ఇక్కడ దావీదు అన్నాడు, మేలు నొందుచు బ్రతకాలి. మన జీవితములు చూసే శాపముతో ఉన్నాయి, మన బ్రతుకులు శాపముతో ఉన్నాయి. ఉదయం లేచిన కాడించి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఆలోచన, కష్టపడాలి, అయ్యో ఈవేళ కొంచెం అనారోగ్యంగా ఉంది, రెస్ట్ తీసుకుంటానంటే అవ్వదు. కొన్నిసార్లు పరిస్థితి అవుతుందా? డ్యూటీకి వెళ్ళకూడదని ఉంటుంది, కూలి పనికి వెళ్ళకూడదని ఉంటుంది, అయ్యో ఈవేళ వ్యాపారం చేయకూడదని ఉంటుంది, లేకపోతే కొంత దూరము కైలోనికో చేలోనికో పొలంలోనికో వెళ్ళకూడదని ఉంటుంది. వెళ్ళకపోతే నష్టము, వెళితే కష్టము. అవునా? వెళ్ళకపోతే నష్టము, వెళితే కష్టం. తప్పుతుందా? తప్పటం లేదు. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? లోకములో ఒక ప్రశ్న మనకి, బ్రతికేస్తున్నాం, ఆ నెలాఖరు వచ్చేసరికి ఇబ్బంది తీరిపోయిందిలే, ఒక అప్పుల బాధ తీరిపోయిందిలే, ఒక ఇన్స్టాల్మెంట్ అయిపోయిందిలే, ఇంకా 2 ఉన్నాయిలే, ఇంకొకటి ఉందిలే, లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసాంలే, కొనవలసిన సామాను ఒకటి కొనేసుకున్నాం, ఇంకోటి వచ్చే నెల కొనుక్కుందాంలే. ఇవన్నీ మనము జీవితంలో ఒక దఫాగా, ఒక వాయిదాల పద్ధతిలోని ఒక అప్పు తీర్చడం కానివ్వండి, వస్తువులు కొనుక్కోవడం కానివ్వండి, లేకపోతే ఇతరమైనవి ఏమి సంపాదించుకున్నా వాయిదా పద్ధతిలో సంపాదించుకుంటున్నాం. మేలు దాని వెనక దాగి ఉందా? ప్రశ్న దేవుడేస్తా ఉన్నాడు. మేలు నొందుచు అనేక దినములు. దానికి ముందే ఒక మాట అన్నాడు. 11వ వచనం చదువుదాము. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అది ముందు కావాల్సింది. బ్రతకాలి, మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి అంటే పిల్లలారా వచ్చి నా మాట వినండి. ఏం చెప్తాడంట? వెళ్ళి అంగడికి వెళ్ళే తీసుకురమ్మనా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఇది తీసుకురా, అది తీసుకురా? నా మాట వినండి అంటే నేను చెప్పింది చేయమని కాదు. నా మాట వినండి అంటే నేను కూర్చోమంటే కూర్చోవాలి, పడుకోమంటే పడుకోవాలి, తినమంటే తినాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అక్కడ దాని యొక్క సాదృశ్యం కాదు. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. దేవుని యందు భయభక్తులు కావాలి. ఇప్పుడు మనం విన్నాము కదా, ఏ గృహమైతే యోగ్యముగా ఉంటుందో అక్కడ మీ సమాధానం అంట నిలిచి ఉంటుంది. మీ ప్రార్థనలు అంగీకరించబడతాయి, మీ మనవులు అంగీకరించబడతాయి. నేను ఎప్పుడు వచ్చినా, ఈ గృహంలోనికి వచ్చినా నేను ఏదో ఒకటి గద్దించే వెళ్తాను. మీకు తెలుసో తెలీదు. ఎప్పుడు వచ్చినా మీరు బాగా చేస్తున్నారు, నాకు 3 పూటలు వండి పెడుతున్నారు, చేయవలసిన పరిచయం అంతా చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించిగా, కానీ ఏ రోజు నేను మాట్లాడలేదు. ఈ రోజుకి కూడా. ఎందుకంట? మేలు చెయ్యాలి అని. అయ్యో ఈ గృహంలోని చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో ఈమె ఎంత పరిచయం చేస్తుంది, ఈ గృహమునకు ఉండడానికి మేము వచ్చినప్పుడైనా ఇక్కడ బస చేయడానికి ఉండే ఏర్పాట్లన్నీ చేసింది కనుక అయ్యో ఈ గృహమునకు దీవించి వెళ్తున్నారు అని అనుకోవచ్చు. ఈ దినమంది నేను చెప్తా ఉన్నాను, ఏ రోజు నేను దీవెన వచనము పలకలేదు. ఈవేళ ఉదయం కూడా చెప్పాను. మీరు దేవునికి సరైన రీతిగా ఉంటేనే దేవుని ఎడల మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ ఉద్దేశము, దేవుని యొక్క సంఘం ఎడల, దేవుని యొక్క దైవజన ఎడల, దేవుని ఎడల మీ క్రియలు సరిగా ఉంటేనే మీరు ఏం పొందుతారు? ఆశీర్వదించబడతారు. లేని ఎడల ప్రభు అన్నాడు, మీ కాళ్ళలో ఉన్న ధూళి కూడా దులిపివేయండి. ఎందుకు చెప్తున్నామంటే ఈ కుటుంబం ఆశీర్వదించబడకూడదనా? ఈ కుటుంబం దీవించబడకూడదనా? ఈ కుటుంబంలో మేలు జరగకూడదనా? ఇక్కడ మేలు జరగాలి అంటే దేవుని యందు ఏంటంట? భయభక్తులు మీకు నేర్పుతాను.
మేలు చేస్తూ బ్రతకాలి. మీరు మేలు నందుచు బ్రతకాలంటే యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పాలి. దేవుని యందు భయభక్తులు నేర్పకపోతే బ్రతికేస్తాము, కానీ మేలు నందుచు బ్రతకలేము. అందుకే ఇంకా కొంచెం కిందకి వెళ్దాం చూడండి. కింద వచ్చిన 13వ వచనము, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటమాని మేలు చేయము. సమాధానం వెతికి దాని వెంటాడుము. సరిపోతుంది. చెడ్డ మాటలు పలుకకుండా ఏం చేయాలంట? నీ మొదట ఎలాగుండాలో నేర్పుతానన్నాడు. ఎందుకు నేర్పుతున్నాడంటే మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి గనుక. కనుక ఏం నేర్పుతున్నాడు కిందన? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. పెదవులు కాచుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి ఆజ్ఞగా దావీదు మేలు పొందాలంటే నీ పెదవులను కాచుకో. నాలుక ఏంటంట? అగ్నియే. నాలుక ఏంటంట? స్టవ్ కాదండి, కర్రల పోయి కాదు. నాలుకలో ఎప్పుడు తడి ఉంటుంది కానీ అగ్ని అంటున్నాడు భక్తుడు. నాలుకలో ఎప్పుడు తడి ఉంటుంది. నాలుక మీద తడి ఆరిపోతే ఒంట్లో పొడి ఆరిపోద్ది, అంటే చచ్చిపోతాడు. ఒంట్లోని పొడి ఆరిపోదంటే చనిపోతాడు. కనుక నాలుకలో ఏముండాలంట? తడి ఉండాలి. కానీ నాలుక ఎలాగుందంట? అగ్నియే. నాలుక అగ్నియే. ఎలాగున్నది మన నాలుక? కపటమైన మాటలు, చెడ్డ మాటలు పలుకుని నాలుక కాచుకొనుము. కీడు చేయటమని మేలు చేయము. తర్వాత సమాధానం వెతికి దానిని వెంటాడము. సమాధానమును వెతికి వెంటాడాలంట. ఇప్పుడు అనుకోవచ్చు, అయ్యా నా కుమార్తెకి ఉద్యోగం వచ్చింది కనుక లోకంలో ఏమైపోయింది? స్థిరపడిపోయింది కదా. అంతే కదా మన ఆలోచన. ఉద్యోగం వచ్చింది కనుక ఏ శ్రమ లోకంలోనే ఆర్థికంగా లేదు. నెలాఖరు అయ్యేసరికి జీతం వచ్చింది కనుక నా కుమార్తె ఏమైంది? స్థిరపడింది. ఇప్పుడు ఎవరు స్థిరపడాలి? కుమారుడు స్థిరపడాలి. సరే మంచిదే, కుమారుడు స్థిరపడాలి. కానీ లోకం ఎలా ఆలోచిస్తుందంట? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 7 వచనాలు చదవండి. 5వ వచనం 7వ వచనము. రోమా 8:5-7. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు ఏంటంట? దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారులు శరీర విషయమై మనస్సు పెడతారు. మనం అనుకోవచ్చు లోకంలోని ఉద్యోగం ఉన్నవాళ్ళు, లోకంలో మంచి వ్యాపారం చేసి డబ్బులు గడించేవాళ్ళు, సంపాదించేవాళ్ళు, లోకంలోని మంచి సంబంధం చూసుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక 20 లక్షలు కట్నం ఇచ్చిన వాళ్ళు, లేకపోతే బండి ఇచ్చిన వాళ్ళు, లేకపోతే కారు ఇచ్చిన వాళ్ళు, పొలమో కయ్యో చేనో కట్నంగా రాసేస్తే అరే చాలా అదృష్టవంతుడురా. కలిసి వచ్చే వాళ్ళకి నడిచి వచ్చే వాళ్ళు పుట్టినట్టుగా వాడు ఎక్కడో నక్కతోక కుక్కతోక తొక్కాడు కనుక అతనికి అన్నీ కలిసి వచ్చాయి. వాళ్ళని చూసి పెళ్ళైపోయినది అనుకుంటారు, అరే నాకేం తక్కువ, నాకు ఒక రూపాయి కట్నము, రూపాయి బహుమతి లేని అమ్మాయి వచ్చింది నా అందానికైతే ఇంకా మంచి వాళ్ళే వచ్చేవాళ్ళు కదా, నేను కంగారు పడి వివాహము చేసుకున్నాను. ఏంటంట? శరీరానుసారులు శరీర విషయమై మనస్సు. అయ్యో నాకు ప్రార్థించే భార్య వచ్చింది, ప్రార్థించే భర్త ఉన్నాడు, దేవుని సన్నిధిలో కనబడే కుటుంబము నా కుటుంబము లోకానుసారమైన కుటుంబము కాదు. లోకంలో ఎన్నో కలిగి ఉండవచ్చు, ఆస్తులు కలిగి ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, వెండి ఉండవచ్చు. కానీ చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే, అయ్యా నాకు నా భర్త మంచి ఉద్యోగం అండి,
కానీ ఎప్పుడు చూసినా ఊగుతూ ఉంటాడండి. ఏంటంట? తాగులో ఉన్నాడండి. శాంతి ఉంటుందా మనసులోని? అయ్యో కట్నం ఎక్కువే ఇచ్చానండి, 1,00,000 రూపాయలు కాదండి, 20 లక్షలు ఇచ్చానండి, 50 లక్షలు ఇచ్చానండి. ఇటీవల ఒక ఆయన నాకు ప్రార్థనకు వచ్చి ఆయన, అయ్యా మా కుమార్తెకి సంబంధం చూడండి, చూస్తానండి. అయ్యా మీరేం ఎక్కువ ఆలోచించొద్దు, నేను 60 లక్షల వరకు కట్నము ఇస్తాను. ఎక్కువ ఆలోచించొద్దు. ఎంత ఇస్తానంట? 60 లక్షలు కొనేస్తాడు ఒక గేదెని. 60 లక్షలు పెట్టి అల్లుడిని తెచ్చేసుకుంటాడు. అల్లుడితో పాటు సమాధానమైన జీవితం తీసుకురాగలడా? తీసుకురాలేడు. డబ్బు, ధనము, ఆస్తులు, కట్నములు ఈ జీవితంలో నీ కుటుంబంలో శాంతి, సమాధానం తీసుకురాలేవు. కనుక శరీర సంబంధమైన మనసు ఏంటంట? మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము. ఇక్కడ మరణము గురించి మాట్లాడుతున్నాడు దావీదు. అంటున్నాడు బ్రతుకు గురించి మాట్లాడుతున్నాడు. సమాధానమును, జీవమును సమాధానమునై ఉన్నది. బ్రతకాలి అంటే, మేలునందుచు అనేక దినములు బ్రతకాలి అంటే ఏం కావాలి? ఆత్మానుసారమైన మనసు కావాలి. శరీరానుసారమైన మనసు ఉన్నంత కాలము లోకంలో సెటిల్ అయిపోవచ్చు, ఉద్యోగం వచ్చేయచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, వ్యాపారంలో సంపాదించవచ్చు, లేకపోతే దేని ద్వారాగా సంపాదించవచ్చు. కానీ దావీదు అన్నాడు మేలునందుచు అనేక దినములు బ్రతకాలి. మేలునందుచు బ్రతకాలి, అది బ్రతకంటే. అయ్యా నా జీవితంలో నేను మేలు పొందాను. ఏం మేలు పొందావు? ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభించాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు సమస్తమును అనుగ్రహిస్తాను. ప్రకటన గ్రంథకర్త అన్నాడు 3వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రకటన 3వ అధ్యాయం 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలాగున్నాడంట? నులివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట్లో నుండి ఉమ్మివేయుచున్నాను. ఎలాగుండకూడదంట? చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అయితే శరీర సంబంధంగానే ఉండు, ఆత్మ సంబంధంగానే ఉండు. 2 కత్తులు ఒక వరలో ఉండగలవా? ఉండలేవు. 2 కత్తులు ఒక వరలో ఉండలేవు. దేవునికి బేలియాలకి ఏమి సంబంధము? చీకటికి దుర్నీతికి ఏమి సాంగత్యము? మీరు అవివాసులతో విజోడుగా ఉండకుడి. లోకంలో అన్నీ చేస్తాము, దేవుని సన్నిధికి వస్తున్నాము. ప్రభువు అంటున్నాడు నా నోట్లో నుంచి నేను ఎప్పుడు ఉమ్మేస్తాను చెప్పండి? నోట్లోంచి చెప్పండి. బాగా రొంప చేసింది అనుకోండి, జలుబు చేసింది అనుకోండి, క్యాండ్రించినప్పుడు ఏమొస్తుంది? అలా చేస్తారండి దేవుడు. చీమిడి నోట్లో నుంచి తేపలాగా వస్తే దాన్ని ఊస్తే ఎవడైనా పట్టుకుంటాడా? అది లోకమునకు దేనికి చూస్తే అరే బాబు ఇక్కడ ఎక్కడ పడతాడు ఉమ్మేస్తున్నాడు రా, నువ్వు అక్కడే నుంచి నువ్వు వంట చేస్తున్నావు కదా. దేవుడు అంటున్నాడు లోకములో ఒక తేప లేకపోతే ఒక చీమిడి ఒక రొంప చేసినప్పుడు, జలుబు చేసినప్పుడు, లేకపోతే సర్ది చేసినప్పుడు వచ్చే కడుపులో ఉన్న ఆ తెమడను ఊసినప్పుడు మనుషులు ఎలాగా అసహించుకుంటారో ప్రభు నులివెచ్చని స్థితిలో ఉంటే అలాగా అసహించుకుంటాడంట. కనుక నులివెచ్చని స్థితి ఉండడానికి వీల్లేదు ఒక క్రైస్తవుడికి. క్రైస్తవుడైతే నువ్వు వెచ్చగా ఉండు. రెండోది, లేకపోతే చల్లగానే ఉండు. లోకంలోకి వెళ్ళిపో. నా దగ్గర నువ్వు రానవసరం లేదు. నా దగ్గరికి నువ్వు వచ్చినా నీ ప్రార్థన నేను వినను అన్నాడా? 14వ అధ్యాయం ఇర్మియా రాసిన పత్రిక 14 ఇర్మియా రాసిన గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం చదవండి, నేను ముగించేస్తాను. ఇర్మియా 14:12 వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను వారు దహన బలినైనను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఎందువల్లంట? వారు వెచ్చగా లేరు,
చల్లగా లేరు గనుక. వారు ఉపవాసముండి ప్రార్థన చేసినను నేను వారి ప్రార్థనను వినను. దేవుడు అంటున్నాడు, ఈ కుటుంబాన్ని ఒక్కరికే గురించి కాదు, మనందరికీ దేవుడు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నేను వినను అని ఎందుకు అంటున్నాడంటే, వినేలాగా మీరు మీ జీవితాలు మార్చుకోవాలి. వినను అని ఎందుకు ఖండితంగా ముఖమే చెప్తున్నాడంటే, ఆ మాట వినైనా సరే, ప్రభా నేను వెచ్చగా లేను, చల్లగా లేను, నులివెచ్చని స్థితిలో ఉన్నాను ప్రభా, నువ్వు నా మొర్ర విన్నంటున్నావు కాబట్టి నేను వెచ్చగా అవుతాను. నాలో ఉన్న పాప జీవితం తీసివేస్తాను, నాలో ఉన్న మాలిన్యం తీసివేస్తాను, నీ యొక్క గర్తింపునకు నేనేం చేస్తాను, లోబడతాను. 81:8 చదవండి సంకీర్తన 81:8. 81:8 చదవండి సంకీర్తన 81:8. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు ఒక సంగతి చెప్తాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఏంటంట, ఎంత మేలు. అయ్యో అన్నాడు, ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంతో మేలు చేయొచ్చు, అనేక మేలు నొందొచ్చు, అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అంటే దేవుని మాట వినాలి. దావీదు అన్నాడు, నేను మీకు కొన్ని మాటలు నేర్పిస్తాను, మీ నోటిని కాచుకోండి, మీ యొక్క అబద్ధాలు మానుకోండి, మీ మోసం మానుకోండి, మీ కపటమైన మాటలు మానుకోండి. మీరు వెచ్చగా ఉండాలి, మీరు నులివెచ్చని స్థితిలో ఉండడానికి వీలు లేదు. కనుక దావీదు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని నీడల నీకెంతో మేలు. 3వ వచనం కూడా అదే అధ్యాయం 3వ వచనము. అమావాస్య వాళ్ళు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించి దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలుకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశమును సంచారము చేసినప్పుడు యేసేపు సంతతికి సాక్ష్యముగా దానిని ఏం చేయాలంట? కొమ్ము ఊదడం అంటే బోర ఊదండి, అంటే తాళక ఎరిగెత్తి బిగ్గరగా కేక వేయండి. యోధా వారి పాపమును వారికి తెలియచేయడి, ఇశ్రాయేలీయుల వారికి వారి దోషమును వారికి బయలుపరచుడి. అవునా కదా? చెప్పండి. వాక్యము నేను మేకప్ చేసుకుని వెళ్ళిపోలేనా? వెళ్ళిపోవచ్చు. కానీ వాక్యం మేకప్ నేను చేస్తే ఆయన టేకప్ చేస్తాడు పైకి. అవునా? చేస్తాడా చేయడా? ఎందుకంటే ఎంతమందిని మోసం చేసినాడిని దేవుడు ఉంచడు. కనుక కొమ్ము ఊదుడి, ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక కట్టడి ఇచ్చాడు. అయ్యా మీరు వచ్చి, అయ్యా నేను ఆశీర్వాదం వచ్చిన పలికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎవరు? ఒక ప్రవక్త నాకులాంటి వాడు 7 సార్లు బలిపీఠం కట్టించాడు. ఎవరు? 3 సార్లు బలిపీఠం కట్టించాడు. ఎవరు చెప్పండి? బిలాము 3 సార్లు కట్టి 7 కోళ్ళు వేయాలన్నాడు, 7 మేకలు వేయాలన్నాడు. ఎవరు? ఆ రాజు, ఐగుప్తు మోయాబు దేశం రాజు బాలాక్ ఏం చేస్తున్నాడు? కట్టేస్తున్నాడు బలిపీఠం. ఎక్కడ మాడితే అక్కడ బలిపీఠము. 7 కోళ్ళు వేసాను, 7 మేకలు వేసాను. ఆశీర్వాదం పలకాలని వచ్చాడు, కానీ ఒక్క వచనము కూడా పలకలేకపోయాడు. ఆశీర్వాదం వచ్చినము. ఆశీర్వదించేవాడు ఎవరు? దేవుడు. దైవ సేవకులు రావచ్చు, ఈ గ్రామం రావచ్చు, నీ పట్టణం రావచ్చు, నీ ప్రాంతం రావచ్చు, సంఘం రావచ్చు, కానీ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. కనుక కొమ్ము ఊదుడి, ఎలిగెత్తి బిగ్గరగా కేక వేయండి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా రాసిన గ్రంథము యెషయా 58వ అధ్యాయము 1వ వచనము. తాళక బోర ఊదునట్లు ఎలిగెత్తి ఎలాగంట? బిగ్గరగా కేక వేయండి. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయడి. యాకోబు ఇంటి వారికి వారి పాపములను ఏం చేయడానికి రావాలంట? దేవుని సేవకుడు పాపములు తెలియజేయడానికి రావాలి, తిరుగుబాటును తెలియజేయడానికి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, నిన్నే మనం ఫ్రెండ్షిప్ డే చేసుకున్నారు కదా చాలామంది. నిన్న ఫ్రెండ్షిప్ డే
ఫ్రెండ్షిప్ ఎలాగుంటుందో బైబిల్ కూడా చెప్తుంది చూడండి. సామెతలు రాసిన గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 26:4. సామెతలు 26:4. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఈకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఇందువు. సామెతలు 26:4 చదవండి. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జానిననుకొను. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు. 27:6 చదవండి. 27:6. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. స్నేహితుడు ఏం చేస్తారంట? గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ముద్దు పెట్టువాడు ఎవడంట? పగవాడు. మేలు చేయవాడు ఏం చేస్తాడంట? గాయం చేస్తూనే ఉంటాడు. అయ్యా నన్ను గద్దిస్తున్నాడండి నా సేవకుడు అంటే నీకేం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. లోకంలో స్నేహితులంటే మా కష్టంలో వచ్చినప్పుడు, బాబు ఏడొకరా, బాబు నీకు అన్ని మేలే జరుగుతుందిలే, నేనున్నాను కదా అంటారా? చెప్పరా? అనరా? ఎవరు లేరంటే ఏడుస్తున్నావేంటి? ఎవరని ఉంటే ఏమైనా చేయగలరా? ఎవరు ఏం చేయలేరు. మాట సహాయం చేసి వెళ్ళిపోతారు. సాయంకాలం ఉంటారా? ఉండరు మన ఇంటి దగ్గర. మేలు చేసే స్నేహితుడు, అరే చనిపోయాడా, ఎందుకు చనిపోయాడురా, లేకపోతే ఎందుకు పోయాడురా, లేకపోతే ఎందుకు నష్టం కలిగింది, ఎందుకు బాధ వచ్చింది, ఎందుకు వ్యాధి వచ్చింది, ఎందుకు రోగం వచ్చింది, ఎందుకు నీకు ఉద్యోగం రావట్లేదు, ఎందుకు నీకు నష్టం అవుతుంది, నువ్వు సరి చేసుకో అని చెప్పేవాడు ఎవరంట? మేలు చేయు స్నేహితుడు. మేలు చేయనాడు, అయ్యా ఎవరికి నష్టం రావట్లేదురా, అందరికీ నష్టం వస్తుంది, నీకు కూడా నష్టం వచ్చింది, ఏం బాధపడకో, పై మేకప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, పై ఆర్భాటం చేసుకుని వెళ్ళిపోవచ్చు, పై మెరుగులు దిద్దుకుని వెళ్ళిపోవచ్చు. మేలు చేయు స్నేహితుడు గాయములను రేపుతాడు. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, పెద్ద గాయమైంది, గాయమైతే డాక్టర్ ఏమంటాడు? కొంతమంది అంటారు, అరే మీరు మందులు వాడవలసిన లేదు, పర్లేదులే, కొంచెం మందులు ఇస్తాను తగ్గిపోతులే. కానీ నిజమైన డాక్టర్ ఏం చేస్తాడు? బాబు అది గాయం మామూలు గాయం కాదు, లోపల క్రానిక్ అయిపోయింది, శరీరంలో విషం అయిపోయింది కనుక దాన్ని మేము తుడవాలయ్యా. దేంతో తుడుస్తారయ్యా? నీళ్ళతో కాదు, స్పిరిట్ వేస్తారు. స్పిరిట్ వేస్తే గాయం మీద మంట పుడుతుంది. కానీ వాడు ఏం చేస్తాడు? దాని లోపలికి ఎంత ఉందో, ఎంతవరకు క్రానిక్ అయిపోయిందో, ఎంతవరకు విషపూరితం అయిపోయిందో అంతవరకు దాన్ని తోడి తీసేసి కడిగి బ్యాండేజ్ కట్టి వారాల తర్వాత కనబడమంటాడు. గాయం ఎక్కడికి వచ్చేస్తుంది? మాన్పు స్థితిలోనికి వచ్చేస్తుంది. ఇదేమి చేయకుండా వీడికి ఇలా గాయం చేసి వీడు ఏడుస్తాడేమో, వీడు నన్ను తిట్టుకుంటాడేమో, వీడు వెళ్ళి మళ్ళీ రాడేమో అని ఏదో టాబ్లెట్ ఇచ్చి పంపించాడు అనుకోండి, జీవితాంతం హాస్పిటల్కి వెళ్తూనే ఉండాలి. మేలు చేయు స్నేహితుడు గాయములను చేయును. కనుక ఈ కుటుంబంలోని దేవుడు గాయము చేశాడంటే, లేకపోతే వాక్యం ద్వారా దేవుడు గాయపరుస్తున్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు దిద్దుకో, నువ్వు సరి చేసుకో. లేదా మన విషయంలో నేను ఏదైనా విషయంలో ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు దొరకకపోతే, ప్రభా నేను ఎక్కడైనా తప్పిపోతే నాకు బయలుపరచు. అనేకసార్లు దేవుడు బయలుపరిచినప్పుడు దేవునితో సరి చేసుకుంటా ఉంటాను. ప్రభా ఈ విషయంలో నేను తప్పేను, ఈ విషయంలో ఈ రీతిగా ప్రవర్తించవలసిన నేను అనేక మంది చెప్పి నేను ఈ విషయంలో తప్పేను కనుక నన్ను క్షమించు ప్రభా, నేను సరి చేసుకోవడం మొదలెడతాను. అంతేగాని ఎవరికి కలగటం లేదులే గాయంలో, ఎవరికి కలగటం లేదా నష్టము, ఎవరికి కలగటం లేదా బాధ అనుకు నేను ఇష్టానుసారంగా జీవిస్తే జీవితాంతము బాధపడతా ఉండాలి. మేలు నొందుచు అనేక దినములు బ్రతికే స్థితిని కోల్పోతాను. కనుక కీర్తనకారుడు ఆఖరిగా ఏమంటున్నాడు చూడండి, 49వ అధ్యాయం 10వ వచనము. కీర్తన 49వ అధ్యాయం 10వ వచనము. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పసిప్రాయులను ఏకంగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుంటురు. 49:10 చదవండి కిందకి. ఇంకా ఘనత వహించిన వాడేనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలిన. ఒక్క నిమిషం నేను చూడనివ్వండి, నేను ఇక్కడ తప్పు చెప్పినట్టున్నాను.
సరే, మరి ఆ వాక్యం మళ్ళీ చదవండి. 49:10 కీర్తనలు. చనిపోదురన్న సంగతి జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, అతనికి కనబడకుండా పోదు. పోదు. మూర్ఖులను ప్రాయులను ఏకంగా నశింతురు. ఏకముగా నశింతురు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. పశుప్రాయులు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మొదట ఏమన్నాడు? జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా చనిపోతామన్న సంగతి తెలుసు. కానీ మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతారు. పశుప్రాయులు అంటే ఎవరు? పశుప్రాయులంటే వాక్యం సెలవిస్తుంది, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఇక్కడ ఏమంటున్నాడు? మేలుకోరు స్నేహితుడు లెక్కలేనని గాయములు చేస్తాడు. పశుప్రాయుడు ఏకముగా కూలి నశించిపోతారు. ఈ పశుప్రాయుడు ఎవడంట? గద్దింపును అసహించుకునేవాడు. గద్దింపును అసహించుకునేవాడు శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు. గద్దింపును అసహించుకునేవాడు ఎవరంట? పశుప్రాయుడు. శిక్షను ప్రేమిస్తే ఏం ప్రేమించామంట? జ్ఞానమును ప్రేమించేవాడు. గద్దింపును అసహించుకున్నాం. అయ్యా, నన్ను ఎప్పుడు దీవించలేదండి, నా కోసం సంఘంలో ఎప్పుడు అనౌన్స్ చేసి ప్రార్థన చేయించలేదండి మా దైవజనుడు. బాధ వస్తుంది కదా, మన పేరు చెప్పకపోతే మనకు బాధ వస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, గద్దించినప్పుడు, గద్దింపునకు లోబడినప్పుడు, గద్దింపును స్వీకరించినప్పుడు వాడు ఎలాగుంటాడంట? జ్ఞానవంతుడిగా ఉంటాడు. శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. మూర్ఖులు ఏమైపోతారంట? పశుప్రాయులు ఏకముగా కూడి నశించిపోతారు. లోకంలోని ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈ యొక్క గృహమునకి ఇచ్చే వాక్యం ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎన్ని దినములు మనం ఉపవాసం ఉండాలన్నా, ఎన్ని వారములు చేసాము, ఎన్ని దినములు చేసాము, ఎన్ని సంవత్సరములు చేసాము అన్నది కాదు. కానీ విరిగి నలిగిన హృదయమును ఆయన ఎన్నడను అలక్ష్యము చేసే దేవుడు కాదు. కనుక ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు, ప్రత్యుత్తరము వచ్చింది. మనము ఇప్పుడు 5 వారాలు ప్రార్థన చేయాలనుకుంటున్నాము. 5 వారాలకి జవాబు, ప్రత్యుత్తరము ఖచ్చితంగా వచ్చి తీరాలి. లేకపోతే మేలు నందుచు అనేక దినములు బ్రతికువాడు ఎవడు అనే ప్రశ్న మన జీవితంలో ఒక ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది. దేవుని యొక్క జీవితంలోని 5 వారములు చేసామా, 10 వారములు చేసామా, ఎన్ని వారములు కాదు, నీకు అనుకూలమైతే సంవత్సరం అంతా చేయి. కానీ ఎన్ని దినములు చేసాము, ఎన్ని వారములు చేసామన్నది కాదు. కానీ నీవు చేసే ప్రార్థనకు దేవుడు ఏమివ్వాలి? ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఈ కుటుంబం సుసాన టీచర్ గారి కుటుంబమే కాదు, మనం కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా సమస్యలు, నా వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, సేవల సమస్యలు, సమాజంలో సమస్యల కోసం ప్రార్థన చేసినప్పుడు జవాబు దొరుకుతుందా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మేలు కోరు స్నేహితుడు ఏం చేస్తాడంట? లెక్కలేనన్ని గాయములు చేస్తాడు. ఈ చెంప మీద కొడతాడు, ఆ చెంప మీద కొడతాడు, కాళ్ళ మీద కొడతాడు, వెనక వాయిస్తాడు, ఈపు వాయిస్తాడు. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్తే, ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తే ఆ విద్యార్థి ఎలాగైనా పరీక్షలో పాస్ అవ్వాలంటే ఎన్ని దెబ్బలన్నా కొడతాడు, ఎన్ని పనిష్మెంట్లను ఇస్తాడు, ఒక ప్రశ్న ఒక జవాబుని 100 సార్లు కూడా రాయిస్తాడు. ఎలాగైనా ఏ రీతి చేతనైనాను అతడు ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. పాస్ చేయడానికి ప్రభు లోకములో విద్యార్థుల విషయమై ఉపాధ్యాయులు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ లోకములో మనల్ని పాస్ చేయడానికి
లోకంలో మనం మేలు పొందాలని, ఇంకా నీ హృదయంలో ఏదైనా గాయం ఉండిపోయిందేమో, ఇంకా నీ మనసులో సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందేమో, ఇంకా నీ ఆలోచనలో నీ ఉద్దేశంలో సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందేమో, ప్రభు అంటున్నాడు దాన్ని సరి చేసుకో, నేను నీకు మేలు చేస్తాను. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? రండి నా యొద్దకు రండి, నేను మీకు ఏం చెప్తానంట, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మీ నాలుక, మీ యొక్క కపటమైన మాటలు పలుకకుండా మీ పెదవులను కాచుకొనుము. లోకంలోని వాక్యం వింటున్న అనేక మంది మీ పెదవుల విషయమై మీరు ఎలాగున్నారు? మీ కపటమైన మాటలు పలుకుని మీ పెదవులు కాచుకుంటున్నారా? ఎదుటి ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేవారుగా ఉన్నామా? మన మొక్కలమే కాదు, అనేక మంది లోకంలో మనం చూసినప్పుడు ఎదుటిగా ఒక మాట మాట్లాడచ్చు, వెనక ఒక మాట మాట్లాడతారు. మేలునకు దూరం చేసేది ఏంటంట? నీ నాలుక. మేలు పొందకుండా నేను దేవుని దగ్గర నుంచి, దేవుని యొక్క సముఖంలో నుంచి, లోక సంబంధమైన ఆశీర్వాదం నుంచి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నుంచి నీకు దూరం చేసేది నీకు నాలుక. కనుక యెహోవా పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. దేవుని యందు భయభక్తులు మనం నేర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జోసెఫ్ చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయండి. జీవాధిపతి నీకు పాదం కొందరు తెలుసుకున్నాను దేవా తండ్రి, ఈ యొక్క దినమున ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించిన ప్రభా అయ్యా, మాకు మీ యొక్క వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు మరలా దయచేసినందుకు తండ్రి మీకు వందనాలు తెలుసుకున్నాను దేవా తండ్రి. ఈ లోకంలో నా ప్రభా అయ్యా, ప్రతి అవసరత కొరకు నా ప్రభా మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం, కానీ నా ప్రభా మా యొక్క ఆత్మలో నా ప్రభా మీ యొక్క రాజ్యంలోకి చేర్చేందుకు నా ప్రభా ఎంత మాత్రం కూడా అయ్యా ప్రయాసపడలేని వారుగా ఉన్న మమ్మల్ని క్షమించండి దేవా. అయ్యా, ఈ లోకంలో నా ప్రభా ఆ యొక్క అవసరతలు మాకు మొదట ముఖ్యం కాదు, కానీ నా ప్రభా మొదటగా మీ యొక్క రాజ్యాన్ని ఎదిగితే సమస్యను మీరే సమకూర్చి అయ్యా మా ముందు ఉంచుతారని మీ యొక్క వాక్యం చదివిస్తున్న విధముగా నా ప్రభా అయ్యా, మొదటగా నాయన మా యొక్క అవసరతలకు నిమిత్తమై ప్రార్థన కాకుండా ప్రభా మా యొక్క ఆత్మలు ఎక్కడ నశించిపోకుండా ఈ లోకంలో పడిన ప్రభా అయ్యా, మీ ఇది నుంచి దూరం అయిపోకుండా నాయన తండ్రి మీ యొక్క రాజ్యంలోకి మా యొక్క ఆత్మలు ఉన్న ప్రభా భద్రంగా చేకూర్చుకునేందుకు నా ప్రభా మాకు సహాయాన్ని అందించండి, మాకు ప్రార్థన ఆత్మను దయచేయండి దేవా తండ్రి. ఈ యొక్క లోకంలో నా ప్రభా మేము ఎక్కడా కూడా ఈ లోకంలో నా ప్రభా ఈ యొక్క లోక అలవాటులకి నా ప్రభా మేము లొంగిపోకుండా నాయన మీ యొక్క రాజ్యంలోకి చేరేందుకు నా ప్రభా మా యొక్క ఆత్మలకు అయ్యా మీ యొక్క రాజ్యంలోకి ఏ విధంగా మేము నడిపించాలో నా ప్రభా మాకు పరిశుద్ధతను అయ్యా మాకు ప్రార్థన ఆత్మను దయచేయమని కోరుకుంటున్నా దేవా. యొక్క కుటుంబానికి కావాల్సిన అవసరాలు కూడా మీరే తీర్చమని కోరుకోవచ్చు నాయన. యొక్క కుమారుడు మారు విషయంలో కూడా మీరే అయ్యా వీరి యొక్క సహాయాన్ని అందించమని కోరుకుంటున్నాను ఆయన. యొక్క అలాగే తల్లిగారిని కానీ జ్ఞాపకం చేసుకునండి, ఆమె కూడా నా ప్రభా యొక్క తన కుమారుని తన కుమార్తెను యొక్క తన బిడ్డలో నా ప్రభా మీ యొక్క సన్నిధానానికి నా ప్రభా ఏ విధంగా నడిపించాలో అయ్యా ప్రార్థించే స్త్రీగా చేయమని కోరుకోవచ్చు. మా యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసే తోడు కొడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవముగల దేవా నీ ఘనమైన పాదములు కొందనములు దేవా. కొంచెము దేవా మా ఏర్పాట్లు ఆలస్యం అవడం వల్ల కొంచెం ఈ దినము కూటమి కూడా ఆలస్యమైన మమ్మల్ని క్షమించము. బిడ్డలు అనేక మంది ఆయా ప్రయాసములతోటి ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిపాట్లో వెళ్ళవలసింది. వారి యొక్క నిద్రకి ఎక్కడ భంగము కలగకుండా, అలసట లేకుండా చేసి బలపరచు. మరి ముఖ్యంగా టీచర్ గారి గృహము దగ్గర ఈ కూటమి మొదటి వారం ఏర్పాటు చేస్తున్నాము. వారి యొక్క ఆశించిన రీతిగా కుమారుడికి దేవా మారు మనసు రక్షణ కలగాలి. రెండవ ఉద్యోగ ప్రయత్నంలో నీ జయం చూడాలి. అలాగే కుమార్తె అల్లుడు వారు కూడా రక్షించబడాలి దేవా. మనవుడు మనవరాళ్ళు లోకములో దేవా తండ్రి అల్లరి చిల్లరగా ఉండకుండా లోకంలో వారు చేసిన విద్యాభ్యాసంలో అందరితో కలిసి నడిచే కుమారుడిగా తన మనవుని చేయండి దేవా. నీ సహాయం చేత నింపండి. టీచర్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నానని చెప్పినావు. నిర్దోషమంది నడిచేవారు నాకు పరిచారకులు అన్నావు. కనుక దేవా తండ్రి లోకంలోని దేవా నమ్మకమైన జీవితం కలిగి ఉండే భాగ్యం మీరు దయచేయము. ఏవి నీచములో, ఏవి ఘనంలో, ఏవి ఖ్యాతి గలవో యోచించుకుని హృదయం దయచేయండి. తన ఉద్యోగంలో దేవా నువ్వు ఇచ్చినావు దేవా తండ్రి. నువ్వు దేవా లోకంలోని దాన్ని చేస్తున్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఉద్యోగంలో నమ్మకత్వం మీరు దయచేయండి. యోగ్యమైన మేటితోటి దేవా తండ్రి దేవా ఒక ఉద్యోగము ఒక క్రైస్తవులు ఈ రీతిగా చేస్తారా? ఇంత దేవా నిష్ఠ, ఇంత భయభక్తులు, ఇంత క్రమశిక్షణ ఉంటుందా అనే గ్రహింపుతోటి దేవా అనేక మంది నేను తెలుసుకునేటట్లుగా తన ప్రవక్త ద్వారాగా, తన క్రియల ద్వారాగా అనేక మంది నేను తిప్పగలట కృప దయచేసి బలపరచుము.
దేవా తండ్రి చచ్చిన చేప వలె కాక బ్రతికిన చేప వలె దేవా లోకం యొక్క ప్రవాహములను కొట్టుకుపోకుండా ఆత్మ సంబంధంగా అనేక సమస్యలకు ఎదురీది దేవ బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మీరు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడన్న వాగ్దానము బిడ్డల పట్ల మీరు నెరవేర్చి నీ మేలు పొందే భాగ్యమి గృహానికి మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము కుటుంబం ఏర్పాటు చేసిన దేవా తండ్రి సుసేన వెస్లీ గారికి వారి కుటుంబమునకును అలాగే వాక్యం అందించిన దైవదాసులు జోసఫ్ గారికి కూడి వచ్చిన సంఘమునకు నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నడిపించి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.